కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అర్ధరాత్రి అరెస్టు చేసిన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ ఖండించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అధికార బలంతో భయపెట్టే చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసి ఘటనలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. మొన్న సీఎం గారు మా ఆలూరు నియోజకవర్గంకి వచ్చినప్పుడు కూడా మరి కార్యకర్తల మీదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు మరి మినిస్టర్ గారు ఆదోనికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తల మీద మరి రెచ్చగొట్టడం స్పీచ్ మనం అందరం చూసాము. మరి మీకు ఈ ప్రభుత్వం ఇచ్చారు, ప్రజలందరూ కలిసి మీకు కర్రలు ఎక్కడి నుండి వస్తాయి, రాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి. మా ఎమ్మెల్యే గారిని అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సామరస్యంగా ఎందుకయ్యా మీరని ప్రశ్నించడం తప్ప ఈ రోజు ప్రశ్నించడానికి 307 చేసి అదే విధంగా మళ్ళీ అట్రాసిటీ కేసు వేసినారంటే ఇక్కడ ఏమన్నా మర్డర్ జరిగిందా, ఇంకోటి జరిగిందా? మరి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఒక గూండాల్లాగా డిపార్ట్మెంట్ గాని టీడీపీ గూండాలు గాని వచ్చి మళ్ళీ తలుపులు ఇరగొట్టి మరి ఎమ్మెల్యే గారిని నేను చేస్తుంది. మా కార్యకర్తలు ఆ పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క దగ్గర కానీ పెద్ద పెద్ద సభలో కూడా ఎక్కడ పోయినా మా జగనన్న జపం చేస్తున్నారు. మా జగనన్న ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ఉన్న ఎక్కడ పోయినా ఆయన చేసిన పనులే ముందుకు ప్రజలు చూస్తున్నారు. కానీ ఈ రోజు మీరు తల ఎత్తుకొని ఒక సీఎం అయి ఉండి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి తల ఎత్తుకొని ప్రజలకు మేము ఈ పని చేశాం, మేము ఇది చేశామని చెప్పే యోగ్యత లేదు మీకు. మా జగనన్న ప్రభుత్వంలో చేసిన పనులే మీరు చెప్పు. ఎక్కడ చూసినా మహిళలకు అన్యాయము, యువతులకు అన్యాయము, రైతులకు అన్యాయము, ప్రతి ఒక్కరు లేచి కూర్చుంటున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో దీన్ని చాలా ఖండిస్తున్నాం. ఈ రోజు మా ఎమ్మెల్యే విరూపాక్షని తక్షణమే విడుదల చేయాలని ఈ రోజు ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నాం. నా అవకాశం ఇచ్చిన అందరికీ